మా డ్రైవరా? అవును సార్, మీ ఇంట్లో అందరి దగ్గర వేలుముద్రలు తీసుకున్నాం. దాంతో మేం పోల్చి చూస్తే వీళ్ళ ముగ్గురు వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయి. ఇది అన్యాయం. నా కూతురికి నా తమ్ముడికి ఆవిడ్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? అందుకే కదా మేడం, ఎవరిని అనుమానించాలో ఎవరిని నేరస్తులను నిర్ధారించాలో అర్థం కాకనే వీరనారాయణ గారితో మాట్లాడదామని వచ్చాం. ఎవరిని అరెస్ట్ చేసినా పోయేది మా ఇంటి పరువే. పైగా నేరం ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అరెస్ట్ చేసినా ఆ తర్వాత వాళ్ళు నిరపరాధులుగా తేలిస్తే బాధపడాల్సింది కూడా మేమే. అందుకే సార్ ఈ కేసుని ఇంతటితో వదిలేయమని చెప్పడానికి వచ్చాం. ఓకే, ఆ నేరస్తులు ఎవరో మేమే తెలుసుకుంటాం. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అక్క, ఏంటిది? అదే నాకు అర్థం కావట్లేదురా. పద. ఎల్లండి ఎల్లండి. ఏడు బావా? పాపం మా అమ్మ చాలా కన్ఫ్యూజ్ అయినట్టుంది. అవును బావా, నీ పెళ్ళామా మజాకానా? జరిగిందేంటో నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థమైంది. లేదంటే నేను కూడా వీళ్ళతో పాటు జుట్టు పీక్కునేవాడిని. అవును బావోయ్, ముందు జరిగిందేటో మీ అమ్మకి చెప్పొత్తాను. వెళ్ళు వెళ్ళు. ఏటత్తా, భయపడ్డావా? అలా గాడిదలాగా అరిస్తే ఎవరు మాత్రం భయపడకుండా ఉంటారు? ఊరుకా అత్త, గాడిదలాగా అరవడం నీకొచ్చినంత బాగా నాకెడొచ్చు చెప్పు. అత్తని పట్టుకుని గాడిద అంటావా? మరి నువ్వు కోడల్ని గాడిద అనొచ్చేటే? సర్లే, అసలు ఎందుకొచ్చావో చెప్పు. రోకలి బండ మీద మా అమ్మ ఏలుముద్రలతో పాటుగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఏలుముద్రలు ఉన్నాయి కదో? అవును, ఉన్నాయి. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేస్తావులే అత్త, చేయాల్సిందంతా నేను చేశాను కదా. నువ్వేం చేశావు? నువ్వెలాంటి ఎదవైడియాలేసి మా అమ్మని ఏదో ఒక కేసులో ఇరికిస్తావని అనుమానం వచ్చింది. అందుకే నిన్ను నువ్వు రోకలి బండ కోసం ఎదుగుతున్నప్పుడు ఫాలోయింగ్ చేశా. నువ్వు నీ తమ్ముడు ఎదవ ఆలోచనలు చేస్తున్నప్పుడు మొత్తం వినేశా. అవతారం, నువ్వింట్లో ఉంటే వీరనారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయటికెళ్ళిపో. వీరనారాయణ అడిగితే ఏదో పని మీద బయటకెళ్ళావని చెప్తా. అక్క, నువ్వు కూడా ఎందుకక్క నాతో పాటు వచ్చాయి? లేదంటే నీ మీద కూడా అనుమానం అవుతుందక్క. లేదురా, అసలేం జరుగుతుందో తెలియాలంటే నేను ఇక్కడే ఉండాలి. నువ్వెళ్ళు. అలాగే. ఒసే రోకలి, కోకిలమ్మని జైలుకి పంపించబోతున్నావన్నమాట. నువ్వు సూపరే. నేను చేయలేని పని నువ్వు చేస్తున్నా. కాంతమత్త, ఈ రోకలి బండ నట్టెట్టుకుని మా అమ్మని జైలుకి పంపించబోతున్నావా? ఒసే కోకిలమ్మ, దీని మీదున్న వేలి ముద్రలే నిన్ను నేరస్తురాల్ని చేయబోతున్నాయి. అంటే ఇందాక నాకు వచ్చిన అనుమానం నిజమేనమాట. మా అమ్మని కాపాడుకోవాలంటే ఆ రోకలి బండ మీదున్న ఏలిముద్రల సంగతేటో చూడాలి. ఆ ఎన్నే నేను ఏడ్చేశాను తెలుసా? ఏం చేశావు? నేను ఏడ్చేశాను, నీ కళ్ళారా నువ్వే చూడు. ట్రైన్ ట్రైన్ ట్రైన్.
ఏంటన్నా ఏమైంది? రోకల బండి అక్కడికి వచ్చి పడిందమ్మా. ఇలా అయ్యి నేను తీసుకెళ్తానుగా. చిట్టమ్మా, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళినట్టున్నాడు వదినా. సాయంత్రం కల్లా వచ్చేస్తాడులే. అలాగా? వదినా ఓ పాలి ఈ రోకలు బండట్టుకో. నీకోసం ఒక్కసారి ఏంటి 2 సార్లు పట్టుకుంటాను. ఒకటోసారి, రెండోసారి. థ్యాంక్ యూ వదినా. మన పని పూర్తయిపోయింది. ఇప్పుడు అర్థమైందేటి ఆ రోకల బండ మీదికి మన వాళ్ళందరి ఎలుముద్రలు ఎలా వచ్చాయో? దగ్గ, కుట్ర, మోసం, నేరం మీ అమ్మ చేస్తే ఇలా పనికి మళ్ళీ ప్లానింగ్ చేసి మీ అమ్మని కాపాడతావా? చాలే. ఎంత కాదనుకున్నా నువ్వు నా అత్తవి కాబట్టి నిజాన్ని నా గుండెల్లో దాచుకొని మా అమ్మని ఈ కేసు నుండి తప్పించాను. ఇవాళ తప్పించుకోవచ్చు, రేపెక్కడికి పోతుంది? ఖచ్చితంగా అది జైలుకెళ్ళి తీరాల్సిందే. ఆ విషయం అంత దాకా వస్తే జైలుకెళ్లేది మా అమ్మ కాదు, నువ్వు. హా? అంటే నాలాంటి అమాయకురాలి మీద నిందలేసి నేరస్తురాలిగా నిరూపించి జైలుకి పంపిస్తావా? చిచ్చి, ఇంకో పాలు నువ్వు అమాయకురాలు అన్నావంటే నేనిక్కడే తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతానత్తా. అవునమ్మా, నువ్వు అమాయకురాలు అన్న మాట వినగానే కడుపులో ఉన్న నా కొడుకు కూడా కెవ్వున అరచాడే. వాడి అమ్మమ్మ సంగతి వాడికి కూడా తెలిసిపోయినట్టుంది. ఇంకెప్పుడు అంత పెద్ద మాట అనకే. ఏయ్ నోర్మోయ్, ఇదిగో అత్త, ఇంకో పాలు మా అమ్మ జోలికి గాని ఎల్లావే అనుకో ఈసారి చెప్పడాలుండవు. డైరెక్ట్ గా జైలుకే. కాసంత ఆలోచించుకొని అడిగి పదదినా. ఉసే చిట్టి, మొన్నేమో నా కొడుకుని మార్చావు, ఇవాళేమో నా కూతుర్ని మార్చావు, రేపు నా తమ్ముణ్ణి కూడా మార్చావంటే నా వైపు నిలబడ్డానికి నాకంటూ ఒక్క మనిషి కూడా ఉండడే. చెప్తా, మీ అందరి మధ్య పుల్లలు పెట్టి విడదీయకపోతే నా పేరు కాంతమ్మే కాదు. రావే. ఏయ్, గురి తప్పిందనుకున్నావా? తప్పలేదే, తప్పించాను. చూసావుగా, నువ్వీ ఇంటి వారసురాలివని తెలుసుకున్న ముసల్దాని గతేమైందో. వద్దమ్మగారు, వద్దు. ఇన్నాళ్లుగా నేను అమ్మ నాన్న లేని అనాథగానే ఉన్నానండి. మా వాళ్ళంతా నా చిన్నప్పుడే చనిపోయారనుకున్నానండి. కానీ ఇన్నాళ్ళకి మా బాబాయ్ మా బామ్మ కనిపించేసరికి ప్రాణం లేచొచ్చిందండి. తెలుసు, ఒక్కసారి రక్త సంబంధాల్ని చూడగానే ప్రేమలు పొంగుకొస్తాయని తెలుసు. అందుకే ఆ నిజం వీరనారాయణకి తెలియక ముందే ముసల్దాన్ని చావు దెబ్బ కొట్టాను. అదే నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉండాలంటే ఈ నిజం ఎప్పటికీ నీ గుండెల్లోనే దాయాలి. అది కాదమ్మగారు, ఇన్నాళ్లుగా నా అన్నవాళ్లు లేరనుకుని అలమటించాను. కానీ నా వాళ్ళెవరో ఇప్పుడు తెలిసింది. తెలిసాక కూడా నేను మౌనంగా ఉండాలంటే అది నరకమండి. ఒక్కసారి, ఒక్కసారి మా బాబాయ్ని కలిసి, బాబాయ్ నేనే మీ అన్న కూతుర్ని అని చెప్పాలనుందండి.
ఓ అలాగా? నిజంగా నువ్వు శంకరనారాయణ కూతురువని చెప్పేస్తావా? అవునండి. సరే వెళ్ళు. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు జమీందారు గారి వారసురాలివన్న విషయం వీరనారాయణకి తెలిసిన మరుక్షణం మీ చిట్టెమ్మ, అదే మీ ముద్దుల చిట్టెక్క, ఈ కాంతమ్మ చేతిలో కుక్క చావు చస్తుంది.